తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేను మీ అందరికి కూడా సోలార్ ఇస్తా, మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకునే స్వేచ్ఛ మీకు ఇస్తా. ఇలాంటివన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి. ఇంకో పక్కన మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. ఏదో వ్యాపారస్తులకు పనులు చేయడమే కాదు, నన్ను గౌరవించింది, మమ్మల్ని గౌరవించేది, ఈ పార్టీకి అండగా ఉండేది పేద ప్రజలు. కాబట్టి మీకోసం మన మిత్ర ఒక యాప్ తీసుకొచ్చా, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చా. రేపు మీరెవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లో కూర్చొని దర్జాగా ఏ పని కావాలన్నా మీరు దబాయించేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, మీకు ఏ పని కావాలన్నా, కడాన మీకు ఫోన్లో టైప్ చేయడం తెలియకపోతే మెసేజ్ పెడితే ఏఐ ద్వారా మెసేజ్ని కన్వర్ట్ చేసి మళ్ళా పని చేసి ఆ మెసేజ్ని మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సేవకుడుగా ఉంటా, ఒక అన్నగా ఉంటా. అదే మరిగా మీ అందరికీ ఎక్కడా ఇబ్బంది లేనటువంటి సుపరిపాలనకు నాంది పలకతా. అది నా బాధ్యత. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇండ్ల దగ్గర కూర్చొని పని చేసుకున్న రోజులు వస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చదువుకొని ఉంటే పొలాల్లో పనులు చూసుకుంటూ, అవసరమైతే తల్లిదండ్రులు చూసుకుంటూ ఇంటి దగ్గరనే కూర్చొని పనిచేసే రోజులు వస్తున్నాయి నాలెడ్జ్ ఎకానమీలో. మీరు ఎవ్వరూ ఊహించిన విధంగా గూగుల్ అయితే $15 బిలియన్ అంటే దగ్గర దగ్గర 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి డేటా సెంటరు, ఏఐ సెంటర్ని మన విశాఖపట్నంలో పెడుతున్నారంటే ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాలేదు. అది మనం సాధించిన ఘనత. ఇలాంటివి అనేక కార్యక్రమాల్లో మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఈరోజు నేను ఇలాంటివి చేసి టూరిజం నిన్నే చూశారు. విజయవాడలో, అమరావతిలో ఆవకాయ అమరావతి ఫెస్టివల్స్ ప్రారంభించాం. ఇక్కడే వస్తే మీరందరూ అడిగారు. ఇక్కడికి వచ్చినప్పుడు జగ్గన్న తోట ప్రబల తీర్థం. ఇది శతాబ్దాలుగా కోనసీమ ప్రజల భక్తి విశ్వాసాలు గౌరవిస్తూ జగ్గన్నపేట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించాను. నిన్నే క్యాబినెట్లో నిర్ణయించాను. ఇది ఒక పండుగే కాదు, 400 సంవత్సరాల నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉద్యమం. ప్రతి ఏటా కనుమ పండుగ. నిన్నటి వరకు న్యూ ఇయర్ అయింది, రేపు సంక్రాంతి వస్తూ ఉంది. సంక్రాంతి కన్క్లూడింగ్ ఫంక్షన్ కింద మనం కనుమ చేసుకుంటాం. అందులో ఈ ప్రాంతంలో అయితే గోదావరి జిల్లాలు అనగానే గుర్తొచ్చేది కోడి పందాలు. అయితే ఒకటే కోరుతున్న, జోదాలు వద్దు. మనకు ఒక మెంటాలిటీ కూడా ఉంది. జాక్పాట్ ఎప్పుడూ వేస్తూ ఉంటాం, దానివల్ల నష్టాలు కూడా జరుగుతున్నాయి. మన ఆలోచన విధానంలో పాజిటివ్గా ఆలోచించుకుని మన వారసత్వాన్ని పరిరక్షించుకుందాం. కానీ మన వారసత్వాన్ని బలహీనం చేసుకుని జోదాలు అడిగే పరిస్థితి వస్తే అది మంచిది కాదు. కోడి పందాలు చూద్దాం, వినోదం కింద చూద్దాం, కానీ జోదం కింద కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వస్తే జగ్గన్న తోట మనం చూస్తే శివుని 11 రూపాలైన ఏకాదశ రుద్రులు ఒకే చోట దర్శనం ఇవ్వడం దేశంలోనే అరుదైన సందర్భం.
వాడపల్లి విశ్వేశ్వర ప్రభలు, కాట్రేనికోన మహేశ్వర ప్రభలు, భీమవరం త్రయంబక ప్రభలు, నల్లజర్ల త్రిపురాంతక ప్రభలు, నేదునూరు శ్రీకంఠ ప్రభలు, ముమ్మడివరం కాళాగ్ని రుద్ర ప్రభలు, మొగల్తూర్ నీలకంఠ ప్రభలు, పాలకొల్లు మృత్యుంజయ ప్రభలు, గంగాలకురు అగ్రహారం సర్వేశ్వర ప్రభలు, గంగాలకురు సదాశివ ప్రభలు, పుల్లేటి కుర్రు శ్రీముఖేశ్వర ప్రభలు. అంటే 11 రూపాలైనటువంటి ఇవన్నీ కూడా 11 పురాతన శైవ ఆలయాల నుంచి వచ్చే ప్రభలు ఒకే వేదిక పైన కొలువివ్వడం ఈ ఫంక్షన్ ప్రత్యేకత. ఇది ఒక వారసత్వం. ఇది కూడా ప్రభలు మోసుకుంటూ భక్తితో కౌశిక నది దాటి ఊరేగింపుగా మహా అద్భుతంగా వచ్చి దగ్గర మీరు చూస్తే ఇది ఒక ఆచారం కింద కాకుండా శివభక్తి, ప్రకృతి, ప్రజల మధ్య ఉన్న బంధానికి ప్రతీక. ఇది ఆలయాల గ్రామాల ఐక్యతకు నిదర్శనం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అరుదైన ఏకాదశి రుద్రులు సాంప్రదాయాన్ని రాష్ట్ర పండుగ గుర్తించడం ఇది ఒక చరిత్ర. ఎంతో ఆనందం. దగ్గర 5 లక్షల మంది ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అలాంటి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేసి భవిష్యత్తులో ఈ ప్రాంత వారసత్వాన్ని కాపాడతామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మీ అందరికీ ఒక అప్పీల్ కూడా చేస్తున్నా. మనం అందరం కూడా చరిత్రలో నరకాసురుడిని వధిస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు? దీపావళి జరుపుకుంటున్నాం, అవునా కాదా? ఎందుకు అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. దేనికోసరం? పంపించావు సరే, కానీ ఎవ్రీ ఇయర్ మనం దీపావళి జరుపుకుంటున్నాం. నరకాసురుణ్ణి గుర్తుపెట్టుకొని మళ్ళీ అలాంటి నరకాసురుడి పాలన రాకూడదని, నరకాసురుడు రాకూడదని, మంచికి చెడుకు వ్యత్యాసాన్ని బేరీ చేయడానికి దీపావళి రోజున నరకాసురుడు తలుచుకొని అది చెడు అని ఖండిస్తున్నాం. అది మన సాంప్రదాయం, మనకొచ్చిన వారసత్వం. మన పండుగలన్నిట్లో కూడా కొన్ని మీనింగ్లు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. సంక్రాంతి చేస్తున్నాం. నేను అడుగుతున్నా, కొత్తగా పంటలన్నీ వస్తాయి. సంక్రాంతి అనగానే పిండి వంటలు, కొత్తగా వచ్చిన పంటలతో పిండి వంటలు చేసి మన బంధువులందరినీ పిలిపించుకొని ఆనందంగా ఊర్లో జరుపుకునే పండుగ. ఇంకో పక్క భోగి పండుగ చేసుకుంటున్నాం. భోగి పండుగ ఎందుకు చేసుకుంటున్నాం? చిన్నప్పటి నుంచి చూసేవాడిని. పాత వస్తువులన్నీ భోగిలో వేసి భోగి కాల్చి ఆ నీటితో స్నానం చేస్తే మంచి జరుగుతుంది, శుభం జరుగుతుందని చెప్పి మన సాంప్రదాయం. పశువుల పండుగ చేస్తాం. మన పశువుల్ని పూజిస్తాం. అంటే దేనికి పూజిస్తాం? ఆ పశువులు మన ఆస్తి. మనకు పనులు చేయడానికి ఒకప్పుడైతే ఎద్దులే, ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి. కానీ ఇప్పుడు పాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ప్రకృతి కోసం కనుమ పండుగ చేసుకుంటాం. ప్రకృతిని ఆరాధించడం మన సాంప్రదాయం. నేను అందుకనే ఒకప్పుడు గోదావరి ఫెస్టివల్లో అఖండ హారతి ప్రారంభించా. నా అదృష్టం, 3వసారి మళ్ళా గోదావరి ఫెస్టివల్ పుష్కరాలు నేనే నిర్వహిస్తున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 12 ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తాయి. అప్పుడు నేనే ముఖ్యమంత్రి. మొన్న గోదావరి పుష్కరాలు 14 తర్వాత వస్తే అప్పుడు నేనే ముఖ్యమంత్రి. ఇప్పుడు 3వసారి పుష్కరాలు వస్తే మళ్ళా ముఖ్యమంత్రిగానే పుష్కరాలు చేస్తున్నాం.
ఇది చూసినప్పుడు ఒక సంతోషం. ఎందుకంటే నేను కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాను. రేపు మార్చి లోపల పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇది ఒక చరిత్ర, మామూలు చరిత్ర కాదు. నా జీవిత ఆశయంగా పెట్టుకున్నాం. పోలవరం పూర్తి చేసి 40 సంవత్సరాలుగా మీరు చూస్తే 3000 టీఎంసీ నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఇందులో ఒక 200-300 టీఎంసీ మనం ఉపయోగించుకుంటే ఇంకా కరువనే మాట లేదు. మీరందరూ కాటన్ దొర విగ్రహాలు పెట్టి పూజిస్తారు. దేనికోసం అడుగుతున్నా? దేనికోసం? ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, అంతే కదా? ఇన్నేళ్ళైంది, మర్చిపోయారా? ఆయన ఈ దేశం అయింది బ్రిటిష్ తరపున వచ్చాడా లేదా? ఆయన ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? మంచి చేశాడు, రైతును ఆదుకున్నాడు, నీళ్లు ఇచ్చాడు. మంచి చేసిన వాడు ఏ దేశమైనా గౌరవించాలనేది మన సాంప్రదాయం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నాకెంత ఆనందం అంటే, నేను పోలవరాన్ని ఒక యజ్ఞం మారిగా ప్రారంభించాను. సోమవారం పోలవరం చేసుకున్నా. 2019లో ఓడిపోకపోతే 2021లో పూర్తి అయిపోయేది. ఇప్పుడు ఏమైంది? పోలవరం గోదావరిలో ముంచేశారు. అప్పట్లో మళ్ళీ వచ్చాం. 4,400 కోట్ల రూపాయలతో పనిచేసినటువంటి డయాఫామ్ వాళ్ళు పోతే నేను వస్తానే మళ్ళీ కేంద్రం కూడా ఒప్పుకొని 1000 కోట్లు పెట్టి మళ్ళా డయాఫామ్ వాళ్ళు కట్టాం. ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది, అయినా కూడా పూర్తి చేస్తున్నాం. అయితే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఇది ఒక వరం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే రోజుల్లో గోదావరి జిల్లాలకి, పాత గోదావరి జిల్లాలు ఇప్పుడు 5 జిల్లాలైనాయి. ఈ 5 జిల్లాల్లో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఎంత కమిట్మెంట్ అంటే, పోలవరం విషయంలో నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు తెలంగాణలో ఉండుంటే ఆనాటి ప్రభుత్వం ఒప్పుకోకపోతే పోలవరం కట్టే పరిస్థితి లేదు. నాకు ఐడియా ఉంది కాబట్టి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్యనాయుడు గారు ఉంటే నేను గట్టిగా చెప్పి, మీరు 7 మండలాలు కానీ ఇవ్వకుండా పోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు, ముఖ్యమంత్రి పదవి తీసుకొని చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఈ రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తానని గట్టిగా చెప్పిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాళ్ళు పార్లమెంట్ కూడా పెట్టకుండా 7 మండలాలు మనకిచ్చారు. అది ప్రారంభం. పోలవరం పూర్తి చేయడానికి శ్రీకారం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎన్ని ఇబ్బందులు కలిగించినా ఇక్కడే రామానాయుడు అప్పుడు కాటన్ దొర చేస్తే ఇప్పుడు రామానాయుడు ఇక్కడ మంత్రిగా ఉండి ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇక్కడే మా సాయి ప్రసాద్ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు, ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నాడు. నేను అదే చెప్పాను, మీరు చేసే పని పోలవరం ఒకటే కాదు, విశాఖపట్నానికి, కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర తీసుకెళ్తాం. నేను నిన్న కూడా ఒక మాట అన్నాను, ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా, గొడవలు కావాలంటే
మాకు నీళ్ళొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకని గోదావరి అనేది ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒకసారి నీళ్ళన్నీ పోతా ఉంటే పంట కాలువలు, చిన్న చిన్న కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ అన్ని ఈజీగా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణకు కూడా వాడుకునే అవకాశం వస్తుంది. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే గొడవలు లేకుండా అందరం ఉంటే ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నేను ముందు చెప్పాను, నరకాసురుడు గుర్తుపెట్టుకోవడానికి ఈరోజు దీపావళి జరుపుకుంటున్నాం. నేను ఆ రోజు పోలవరం పని ప్రారంభించినప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు తెచ్చాను. మీకు జ్ఞాపకం ఉందా? పట్టిసీమ అప్పుడు వచ్చి ఇక్కడ అందరినీ ఎగ్గొట్టాడు. పట్టిసీమ వస్తే గోదావరి జిల్లాలు ఎడారైపోతాయన్నాడు. నేను ఆ రోజు ఇంకో మాట అన్నాడు, నువ్వు పట్టిసీమ కడతావు, నీళ్లు ఎక్కడ పెడతావు అన్నాడు. నీళ్లు ఎక్కడ పెడతానో తెలియకపోతే నేనేం చెప్తాను నీకు? పట్టిసీమ నీళ్లు కృష్ణా జిల్లాకు డెల్టాకి వెళ్తాయి. కృష్ణా జిల్లాలో వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇస్తాం. రాయలసీమ కరువు సీమ, రాళ్లసీమను రత్నాల సీమ చేసే బాధ్యత నాదని ఆ రోజే చెప్పాను. 100 టీఎంసీ నీళ్లు తీసుకుపోయి కృష్ణా డెల్టాకి నీళ్ళిచ్చా. అక్కడ వాడే 100 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి అంద్రి నీవా, తెలుగు గంగా, అదే సమయంలో ఎస్ఆర్బీసీ నగిరి గాలేరు కెనాల్ ద్వారా నీళ్లు తీసుకెళ్ళా. ఈ సంవత్సరం నాకు ఎంత ఆనందంగా ఉందంటే, 2 ఏళ్లలో కష్టపడ్డాం. చాలామంది ఎగతాళి చేస్తారు నన్ను, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కరువు సీమలో నీళ్లు లేకపోతే, ఒకప్పుడు వేరుశెనగ పంట వేయలేకపోతే, వేసిన పంట ఎండిపోతే, 10 ఏళ్ళు పంట వేసి 8 ఏళ్ళు ఎండిపోతే నేను ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, అదే అనంతపురం జిల్లాకు నీళ్లు ఇచ్చి రాబోయే 5-6 సంవత్సరాల్లో పండ్లు, కూరగాయలు, పూలు పండించి హార్టికల్చర్ హబ్గా తయారు చేసి ఈరోజు ఇండియాలో నెంబర్ 1గా ఉన్నాం. ఇంకొక 5-10 ఏళ్లలో ప్రపంచంలోనే ఒక పెద్ద హార్టికల్చర్ హబ్గా రాయలసీమ తయారు చేసే బాధ్యత నాది. ఇలాంటి కార్యక్రమాలకు నేను శ్రీకారం చుట్టా. ఇప్పుడు కొత్తగా నాకు గొడవే కావాలా, నాకు నీళ్ళొద్దు అంటే నేనేం చెప్పాలి? నిన్న మీరు చూశారు తిరుమల పైన, మొన్నటి వరకు తిరుమలలో జరిగే నెయ్యి కల్తీ, ప్రసాదాలు కల్తీ, అక్కడ దర్శనాలు కల్తీ. అదే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. తమ్ముళ్ళు, మీరు ఈ మధ్యకాలంలో ఎవరన్నా తిరుమలకు పోయి వచ్చారా అని అడుగుతున్నా, పోయిన వాళ్ళకి వ్యత్యాసం కనపడిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడూ చేయని విధంగా వైకుంఠ ఏకాదశి జరిపాం. అన్నీ కూడా మీరు చూస్తే ఇంకొక పక్కన వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు పవిత్రంగా తయారు చేస్తున్నాం, క్లీన్గా పెట్టాం. ఇది చూసి భరించలేకుండా నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి.
ఎవరైనా సరే అన్య మతస్థులు కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందంటే ముస్లింలు పోవచ్చు, క్రిస్టియన్లు పోవచ్చు, ఇంకొకరు పోవచ్చు. అదే ఇమ్మన్నాం. అదే ఇమ్మంటే నేను ఎళ్లను నిలిపేసిన వ్యక్తి వెంకటేశ్వర స్వామిని గురించి మాట్లాడితే నా ఇంటి కుల దైవం పవిత్రతను కాపాడే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్నేం చేశారు? బాటిల్స్, తాగిన ఖాళీ బాటిల్ తీసుకుపోయి తిరుమల పైన పెట్టి ఇక్కడంతా కూడా మద్యం వచ్చేసిందని మన మీద బురదేయడం మొదలుపెట్టారు. మా డీజీపీ వచ్చాడు. వస్తే నేను చెప్పా, దొరికిందంటున్నావు, నీకు బాటిల్స్ ఉన్నాయి కదా అన్నాం. ఉన్నాయన్నాడు. ఆ బాటిల్ తీసుకొని హోలోగ్రామ్ ఉంది. ఆ హోలోగ్రామ్ చూస్తే ఏ బ్యాచ్లో ప్రొడ్యూస్ చేశారు, ఏ షాప్కి వెళ్ళింది, ఏ షాపులో కొన్నారు, డీటెయిల్స్ వస్తాయి. ఇన్వెస్టిగేషన్ చేయమన్నా. దొంగలు దొరికిపోయారు. రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. సాక్షి పేపర్లో న్యూస్ వేస్తాడు, సాక్షి టీవీలో న్యూస్ వేస్తాడు, తిరిగి ఎదురుదాడి మన మీద చేస్తాడు. నేను చాలా అప్రమత్తంగా ఉన్నా. ఎందుకంటే నేనే ముఖ్యమంత్రి బాబాయిని చంపినప్పుడు తెల్లవారి నారాసుర రక్త చరిత్ర అయిపోయింది. ఆ రోజు నేను జాగ్రత్తగా ఉండుంటే గేమ్ ఈజ్ ఓవర్, ఇంత వచ్చే ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడు కూడా నన్ను మోసం చేయాలనుకుంటున్నారు. అందుకే నేను చెప్పా, డేగ కన్ను పెట్టా ఈ రాష్ట్రంలో. ఎవడు ఎక్కడ తప్పు చేసినా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటా, తాట వలస్తాను కానీ ఎవడిని వదిలిపెట్టాను ప్రజా రక్షణ కోసం. చేయాలన్నా లేదా తమ్ముళ్ళు? ఏమమ్మా చేయాలన్నా లేదా తల్లి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. గంజాయిని వాణిజ్య పంట చేశారు. నేను ఆ రోజు కూడా మీకు ఒక మాట చెప్పాను, ఏ సమస్య అయినా పరిష్కారం చేస్తాను కానీ గంజాయికి అలవాటు అయిపోతే అలాంటి చేయడం చాలా కష్టం. ఒకసారి అలవాటు అయిపోయిన మన పిల్లలు గంజాయి మానుకోలేరు. అది ఒక వ్యసనం, ఒక అబ్సెషన్. మనిషి ఏదైనా ఒకటి ఉండడు కానీ ఆ సమయంలో అది తీసుకోకపోతే ఉండలేని పరిస్థితి వస్తాడు. అలాంటి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు నేను ఒకటే పెట్టాను, డేగ కన్ను పెట్టా. దాని మీద కూడా ఈగలను పెట్టి ఒక వ్యవస్థను పెట్టి మెర్సిలెస్గా కొడుతున్నా. నేను ఒక మాట చెప్పాను, మా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే, మత్తులో కూడా నువ్వు అత్యాచారం కానీ ఇలాంటివి చేస్తే, అఘాయిత్యాలు చేస్తే అదే చివరి రోజు ఈ భూమి మీదని హెచ్చరించా, చేసి చూపిస్తున్నా. స్వేచ్ఛగా ఆడబిడ్డలు తిరిగే పరిస్థితి రావాలి. రౌడీలకు కూడా భయం ఉండాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటివన్నీ నేను ముందుకు చేసుకుంటా పోతే, ఈరోజు నిన్నే మీరు చూశారు ఇక్కడ ఎంత బాధాకరం అంటే, విశాఖపట్నంలో ఒక సుధాకర్, ఒక అడ్వకేట్, ఒక డాక్టర్ కోవిడ్ సమయంలో అడిగింది మాస్క్. దేనికోసం? సేఫ్టీ కోసం. నేను ట్రీట్మెంట్ ఇస్తాను, కష్టపడతాను, ఒక మాస్క్ ఇప్పించండి, వేసుకున్న మాస్కే వాడితే మన కోవిడ్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఒక్క మాట అడిగితే ఈ నాయకులకు అహం వచ్చింది. అతని చిత్రహింసలు పెట్టారు, రోడ్డు మీద పడేశారు, సస్పెండ్ చేశారు, కడాన అతన్ని పిచ్చివాణి చేశారు. కడాన రోడ్డు మీద చనిపోయే పరిస్థితికి వస్తే నిన్ననే ఆయన కొడుక్కి క్యాబినెట్లో పెట్టి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబానికి ₹1 కోటి ఇచ్చారు. మీ పాపాలు కడగడానికి, మీరు చేసిన పాపాలకు నష్టపరిహారం ఇచ్చి మనిషిని తేలేను కానీ ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇలాంటివన్నీ ఎందుకు ఇక్కడ ఈస్ట్ గోదావరిలో చెప్తున్నానంటే 5 కోట్ల మంది ప్రజలకు అర్థం కావాలన్న ఆవేదన. నేను 24 గంటలు ఆలోచించేది,
ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి చేదోడుగా ఉండి మీ జీవితాల్లో మెలుగైన జీవన ప్రమాణాలు పెంచాలని ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క ఉపాధి, ఒక పక్క టెక్నాలజీ వాడి సుపరిపాలన. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా టెక్నాలజీ అనేది ఇప్పుడే కాదు 30 ఏళ్లుగా ఎవరైనా మాట్లాడతారంటే ఎక్కువ సమయం నేనే టెక్నాలజీ గురించి మాట్లాడతాను. దాని ఫలితాలు కూడా మీకు తీసుకొస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీ పుస్తకాలు ఉన్నాయి. నేను మళ్ళా వదిలిపెడితే ఎవరో ఎక్కడో ఒక ఆఫీసర్ తప్పు చేస్తే మళ్ళా కథ మొదటికి వస్తుంది. అందుకే ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడుతున్నాం. మా ఆఫీసర్లకు అందరికీ చాలా స్పష్టంగా చెప్పాను, ఇది నేను ఒక చరిత్ర సృష్టించాలనుకుంటున్నా. ఒక్క లిటిగేషన్ లేకుండా ఈరోజు నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మీరు షేర్ మార్కెట్లో డబ్బులు కడతారు, మీకేం సర్టిఫికెట్లు రావు, కంపెనీ మీ దగ్గరికి రాదు. సెన్సెక్స్ ఉంది, రేట్లు చూసుకుంటారు, అనలైజ్ చేస్తారు, ఏ కంపెనీ బాగుంటే ఆ కంపెనీలో పెడతారు. ఆటోమేటిక్గా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి, అమ్మకాలు కొనుగోళ్లు అన్నీ కూడా ఆన్లైన్లో అయిపోతాయి. ఎందుకు మనం అలాంటి వ్యవస్థలు క్రియేట్ చేసుకోలేం? ఎందుకు పిల్లర్ టు పోల్ ఆఫీసర్ చుట్టూరు తిరగాలి? మొన్నటి వరకు మా వాళ్ళు అన్నారు, ఎవరైనా ఒక చిన్న పిటిషన్ పెట్టుకోవాలంటే గ్రామ సచివాలయం, ఇప్పుడు దాని పేరు కూడా మార్చా, స్వర్ణ కార్యాలయం పెట్టా, అక్కడికి పోవాలి. అక్కడుండే ఒక ఆఫీసర్ కానీ మీ కాగితం తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకపోతే రిజిస్ట్రేషన్ లేదు. ఇది ఎక్కడ చోద్యం? ఎందుకు పర్మిషన్ కావాలి? దేనికోసం పర్మిషను? కనీసం నువ్వు ఫోన్ ఎత్తుకొని హలో అంటే, నేను మనమిత్ర దీంట్లో కానీ నాకు ఈ ప్రాబ్లం ఉందంటే దాన్ని కన్సర్న్ ఆఫీసర్ పంపించి ఆ సమస్య పరిష్కారం చేయాలని నేను అనుకుంటే, మీరు కాగితం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటే అది కూడా చేయకుండా దానికి కూడా చేయి దడిపితే ఏదో చేస్తామంటే ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. అందుకే మీలో కూడా ఒక ఆలోచన రావాలి. రాబోయే రోజుల్లో ప్రతి నెల ఒక్క రోజున టెక్నాలజీ పెనిట్రేషన్ తీసుకొస్తాను, ఇంటింటికి మీకు నేర్పిస్తా ఎట్లా వాడుకోవాలను. అది మీరు వాడుకుంటే ఇబ్బందులు లేని మీ జీవితాలు తయారు చేసే బాధ్యత, సమస్యలు లేకుండా అవినీతి లేకుండా సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మిగిలిన విషయాలు ఇంకొకసారి నేను మాట్లాడతా. ఇక్కడికి వచ్చినప్పుడు రాయవరం గ్రామంలో ఎమ్మెల్యే గారు డ్రైన్స్, సీసీ రోడ్లు 2,50,00,000 అడిగాడు. తప్పకుండా నేను ఇక్కడికి వచ్చా, గుర్తుండే విధంగా కంపల్సరీగా 2,50,00,000 రూపాయలు ఇచ్చి ఈ గ్రామాన్ని పూర్తిగా బాగు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, నేను మీ అందరికీ, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, 1 ఇయర్ సహకరించండి. అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాం, 1 by 1 చేసుకుంటా పోతున్నాం. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడుతున్నాం. అదే సమయంలో మేము యజ్ఞం మారిగా ఈరోజు పరిపాలన చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటే, కొంతమంది రాక్షసుల మారిగా అసత్యాల్ని, అబద్ధాల్ని పదే పదే చెప్పి వీళ్ళు తప్పుడు పనులు చేసి ఆ తప్పుడు పనులు వేరే వాళ్ళపైన వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా మీలో చైతన్యం చాలా ముఖ్యం. ఆ చైతన్యం ఉన్నంత వరకు ఎవ్వరు ఏం చేయలేరు. ఇంకొక పక్కన కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుస్థిరమైన పరిపాలన, దీర్ఘకాల పరిపాలన వల్ల మన జీవితాల్లో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. అట్ట కాకుండా
మన ఆలోచన విధానంలోనే 5 ఏళ్లకు ఒకరిని మార్చేద్దామని ఆలోచిస్తే దానివల్ల నష్టం ఎక్కువ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, 14-19లో అభివృద్ధి చేశాం, 19-24 విధ్వంసం చేశారు. ఇప్పటికి 2 ఏళ్ళు అవుతా ఉంది, 2వ సంవత్సరం. చేసిన విధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికే సరిపోతా ఉంది. అది మళ్ళీ ఇంకొక 6 నెలలు సంవత్సరం ఇప్పుడు రెవెన్యూ ఉంది, ఇంకా 1 ఇయర్ పడుతుంది. అంటే దగ్గర దగ్గర 3 ఏళ్ళు పట్టింది ఒక విధ్వంసాన్ని నేను కరెక్ట్ చేయడానికి. మళ్ళీ వచ్చి ఇంకొక విధ్వంసాలు చేస్తే అవి కరెక్ట్ చేసుకుంటా పోతే ఎప్పటికీ పరిష్కారం అవుతాయని అడుగుతున్నా. ఒక విధ్వంసం పోలవరం, అదే 21లో పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టు 27కు పోయింది. ఇలాంటి 1-2 కాదు, ఒక అమరావతి నిన్న కూడా చూశారు. ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు మాట్లాడతారు నాకు తెలియదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే క్యాపిటల్ అంట. మొన్నటి వరకు 3 ముక్కలాట ఆడారు. అంటే 3 రాజధానులు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేవన్నాం, కానీ వినలేదు. ప్రజలు గుణపాఠం చెప్పారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ రాజ్యాంగంలో రాజధాని పేరు లేదంట. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపుల పాయకి పోతే అదే రాజధాని. అంటే ఏంటి చేదస్తో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? లండన్ ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? అంటే బాంబే ఎక్కడుంది? కనీసం ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తే వీళ్ళు ఏం మాట్లాడాలి? ఇంకో పక్క మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. పీపీపీ అంటే అర్థం కాదు. అంటే ఈరోజు రోడ్లెట్ వచ్చాయి, లేకపోతే నిన్న భోగాపురం ప్రాజెక్టు కట్టాం, భోగాపురం ప్రాజెక్టు నాదే అని అంటాడు. మళ్ళా అది పూర్తి అవుతా ఉంది. అయితే అప్పుడు విధ్వంసం చేసి ఇప్పుడు పూర్తయితే పేరు ఎన్డీఏకి వస్తుందని అది కూడా నాదనే పరిస్థితికి వచ్చాడు. అది నీదైతే పీపీపీ అయితే అక్కడ ముద్దు, ఇక్కడ మెడికల్ కాలేజీలు అయితే వద్దా? ఎవరు చెప్పారు నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఒకటే చెప్తున్నాను, ఎవరెన్ని చెప్పినా ఈరోజు ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం పనిచేసే ప్రభుత్వం, సంపద సృష్టించే ప్రభుత్వం, మీ జీవితాల్లో వెలుగిచ్చే ప్రభుత్వం. ఇది ఏమాత్రం ఆగదని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఒక హిస్టారికల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి హిస్టారికల్ కార్యక్రమం ఈ రాయవరంలో పెట్టడం. నాకు రాయవరం మున్సబ్ అయితే చాలా పరిచయం ఉంది. ఎన్టీఆర్తో అయితే చాలా అత్యంత ముఖ్యుడిగా ఉండేవాడు, అనేక సందర్భాల్లో వచ్చేవాడు. ఆయన నేను చూశాను. మనిషి ఒక నాయకుడు అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడంటే రాయవరపు మున్సబ్ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, అదే సమయంలో ఈరోజు మూలారెడ్డి విగ్రహం కూడా ఇక్కడ పెట్టాం. తెలుగుదేశం అంటే నమ్మకమే కాకుండా ఫౌండర్ మెంబర్గా ఉండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం జెండా మోసిన ఏకైక వ్యక్తి మూలారెడ్డి గారు. ఆయన కూడా ఈరోజు దండేసే అవకాశం వచ్చింది, నివాళులర్పించే అవకాశం వచ్చింది. ఇవన్నీ జరిపిన దానికి మీ అందరినీ అభినందిస్తూ, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుంది కానీ మళ్ళా కార్యకర్తల మీటింగ్ ఉంది, ఇంకా చాలా పనులు ఉన్నాయి. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇదొక చరిత్ర. ఈ చరిత్ర చిరస్థాయిగా ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఒక చారిత్రక వేదికగా ఈ మండపేట నియోజకవర్గాన్ని, ముఖ్యంగా ఈ రాయవరం గ్రామాన్ని